మెదక్ అసెంబ్లీ నియోజకవర్గం చిన్నశంకరంపేట మండలం జంగరాయి గ్రామంలో అభివృద్ధి పనులకు మెదక్ ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్ రావు శ్రీకారం చుట్టారు. పల్లెలకు రోడ్లతోనే అందమని అన్నారు. రోడ్లు బాగుంటేనే గ్రామాలు బాగుంటాయని నియోజకవర్గ ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్ రావు అన్నారు. శనివారం మధ్యాహ్నం 3 గంటలకు మెదక్ నియోజకవర్గంలోని చిన్నశంకరంపేట మండలం జంగరాయి గ్రామంలో MNREGS పథకం కింద మంజూరైన అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం ద్వారా గ్రామాల్లో రోడ్లకు నిధులు మంజూరు కాగా అటు నిధులను గ్రామాల్లో అభివృద్ధి పనులు చేసుకునేందుకు అంబాజీపేట గ్రామంలో శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్ రావు మాట్లాడుతూ మహిళలను కాంగ్రెస్ పార్టీ ఇంటి ఆడపడుచులుగా చూస్తుందన్నారు. గృహజ్యోతి పథకం ద్వారా 0 కరెంట్ బిల్లు హర్షణీయమన్నారు. మీ ఇంటి సభ్యునిగా నిరంతరం సేవలు అందిస్తానని ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్ అన్నారు. జంగరాయి గ్రామంలో అభివృద్ధి పనులకు హాజరైన ఎమ్మెల్యే మహిళలను సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కాంగ్రెస్ పార్టీ మహిళలను ఇంటి ఆడపడుచులుగా చూస్తుందని గృహజ్యోతి పథకం ద్వారా 0 కరెంట్ బిల్లు ప్రారంభించుకోవడం హర్షణీయమని అన్నారు. ఆలోచించుకొని ఇక్కడ ఖాళీ ఉంది మన మండల హెడ్ క్వార్టర్లో 10 ఏళ్ళు గత ఎమ్మెల్యే గారు వేసినప్పుడు కేవలం 20 లక్షల రూపాయలు పెట్టింది. 10 ఏళ్ళ ఇలా 1-2 నెలల్లో 85 లక్షల రూపాయలు మా మండల హెడ్ క్వార్టర్కి ఇచ్చుడు మా శంకరపేట మండల ప్రజలందరూ హర్షిస్తున్నాం. ఇలాంటి లీడర్ కావాలి, మనకు చెప్పుకుని గొప్ప కాదు, పని చేసే లీడర్ కావాలి. అందుకే తప్పకుండా మా శంకరపేట మండల ప్రజలందరం కూడా ఎల్లప్పుడూ మా రోహిత్ బాబు వెంటనే ఉంటాం, ఎన్నుకుని అనిపిస్తాం. తప్పకుండా ఇలాంటి డైనామిక్ లీడర్ వచ్చినందుకు మా ప్రజలందరూ కూడా సంతోషంగా ఉంది. సంతోషం. మరి శంకరంపేట మండలంలో మరి పలు అభివృద్ధి కార్యక్రమాలు బ్రహ్మాండంగా ప్రారంభించుకుంటా ఉన్నాం. కాబట్టి ఇదే కాదు, ఇంకా కూడా భవిష్యత్తులో ఇంకా అభివృద్ధి, ఇంకా సేవ చేసుకుంటూ మరి ముందుకు పోతాం. మీ అందరు ప్రజల ఆశీర్వాదాలు కూడా ఎల్లప్పుడూ కూడా మా వెంబడి ఉండాలని చెప్పి కోరుకుంటూ ఆ భగవంతుడిని కూడా మరి బ్రహ్మాండంగా మా మెదక్ నియోజకవర్గం, అదేవిధంగా మా శంకరంపేట మండలం, అన్ని మండలాలు కూడా బ్రహ్మాండంగా అభివృద్ధి చెందాలని చెప్పి కోరుకుంటూ ధన్యవాదాలు.